హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. సరే, కథలోకి వెళ్ళిపోదాం. ప్రియతమా నన్ను ప్రేమించు 24వ భాగం. హనీ కాలేజ్ నుండి ఇంటికి వచ్చేసరికి ఐషు గార్డెన్లో కూర్చుని చదువుకుంటుంది. ఏంటి మేడం, ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా అని అడిగింది హనీ. లంచ్ తర్వాత క్లాసెస్ లేవు, అందుకే త్వరగా వచ్చేసాను అంది ఐషు. ఓకే దెన్, పద షాపింగ్కి వెళ్దాం. రేపు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, గిఫ్ట్ కొనాలి అంది హనీ. సరే పద అని ఇద్దరు పావుగంటలో రెడీ అయి కారులో షాపింగ్కి బయలుదేరారు. మధ్యదారిలో నా ఫోన్ ఒకసారి ఇవ్వు అని అడిగింది హనీ. నాకెప్పుడు ఇచ్చావు అని అడిగింది ఐశ్వర్య. వాలెట్ ఇంకా ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టి దాన్ని పట్టుకోమని నీకే ఇచ్చాను కదా అంది. నా ఫోన్ కూడా నువ్వే హ్యాండ్ బ్యాగ్లో పెట్టావు కానీ నాకు ఇవ్వలేదు అంది ఐషు. అప్పుడే ఏం జరిగిందో గుర్తొచ్చి ముఖాన్ని నీరసంగా పెడుతూ ఆ బ్యాగ్ని హాల్లో సోఫాలోనే మర్చిపోయాను అంది హనీ. సరే ఇంటికి వెళ్ళిపోదాం పదా అంది ఐషు. పర్స్ లేకపోతే ఏం అనేసి డ్రైవర్ ఆఫీస్కి పదా అంది హనీ. ఓ గాడ్, అందరూ ఒకలాంటి వాళ్లే, ఏదైనా అనుకుంటే ఆ పని జరిగిపోవాలి అని అనుకుంది ఐషు అసహనంగా. కారు ఆఫీస్ ముందు ఆగగానే హనీ కారు దిగుతూ పద అంది ఐషుని. నేనిక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు అంది ఐషు. నథింగ్ డూయింగ్, నువ్వు కూడా రావలసిందే అని బలవంతంగా ఆఫీసులోకి తీసుకొచ్చింది హనీ. ఈ ఇద్దరిని చూడగానే రిసెప్షనిస్ట్ విష్ చేసింది. డాడీని కలవాలి అంది హనీ ఆమె కూడా విష్ చేస్తూ. సారీ మేడం, మీ డాడీ, పెదనాన్న ఇంకా పెద్దన్నయ్య మీటింగ్లో ఉన్నారు, కిషన్ గారు మాత్రమే అతని క్యాబిన్లో ఉన్నారు అని చెప్పింది. సరే అయితే అన్నయ్యనే కలుస్తాను అనేసి పద ఐషు అంది హనీ. హనీ ప్లీజ్, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళి కలిసిరా, డోంట్ కంపల్ మీ అంది ఐషు. ఓకే అనేసి కిషన్ క్యాబిన్ వైపు వెళ్ళిపోయింది హనీ. వెయిటింగ్ హాల్లోకి వెళ్ళి కూర్చుంది ఐషు. బాయ్ వచ్చి జ్యూస్ ఆఫర్ చేశాడు. నో థ్యాంక్స్ అనేసి చుట్టూ చూస్తుంది. గ్లాసెస్లో నుండి ఆ ఫ్లోర్లో ఉన్న స్టాఫ్ అందరూ కనిపిస్తున్నారు. 2 నిమిషాల తర్వాత నేనెందుకు ఇక్కడ వెయిట్ చేయాలి, ఇదేదో కింద కారు దగ్గర వెయిట్ చేయొచ్చు కదా అనుకొని లేచి 2 అడుగులు వేసింది ఐషు. అప్పుడే ఆ గది తలుపు తెరుచుకుంది. ఎవరా అని చూసింది ఐషు. కిషన్ ఆ గదిలోకి వచ్చి ఆ గది గడియ పెట్టి ఇటువైపుకి తిరిగాడు. బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్ని టక్ చేసి లూజ్ టైతో తీరైన తలకట్టుతో ఉన్న అతన్ని చూడగానే ఆమె కళ్ళు ఆల్చిప్పల్లా అయిపోయి షాక్ నుండి తేరుకునే లోపే ఈరోజు కూడా బుక్ అవడం లేదని మార్నింగే ఎవరు అన్నట్లున్నారు అని దరహాసం చేస్తూ ఆమెకు దగ్గరగా వస్తున్నాడు. మారుతున్న అతని ఫేస్ ఫీలింగ్స్ని చూసి కంగారు పడిపోతూ, కిషన్ గారు ప్లీజ్ అక్కడే ఆగండి, ఏం మాట్లాడాలనుకున్నా అక్కడి నుండే చెప్పండి, నా దగ్గరకు రావద్దు, లేదంటే నేను బావగారికి కంప్లైంట్ చేస్తాను అంది. ఆహా అని సాగదీసి ఆమెను చేరుకొని ఆమె నుదుటిని ఆక్రమించిన కురులను పక్కకు నెట్టడానికి చేతిని ఆమె ముఖానికి దగ్గరగా పెట్టేసరికి అతని నుండి దూరంగా వెళ్ళబోయింది. రిలాక్స్ అని ఆ కురులను సుతారంగా చెవులు వెనక్కి నెడుతూ ఏమని కంప్లైంట్ చేస్తావు అని అడిగాడు. మీరు నన్ను అని ఆమె తడబడుతుండేసరికి నేను నిన్ను అంటూ ఆమె మెడ చుట్టూ ఉన్న స్కార్ఫ్ని తీయడానికి చేతిని కదపగానే ఆమె మళ్ళీ దూరం జరిగింది. దాంతో ఆ స్కార్ఫ్ 2 కొనలను పట్టుకొని ఆమెను అమాంతం అతనికి దగ్గరగా లాక్కొని చుట్టుకున్నాడు. ఈ పరిణామానికి అదిరిపడుతూ ఆమె గుండె వేగం పెరిగిపోతుండగా నన్ను వదలండి అంది. అతను దరహాస వదనంతో చూస్తున్నాడు తప్ప వదలడం లేదు. ఇది ఆఫీస్, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఒక ఆడపిల్లతో ఇలా ప్రవర్తించడం తప్పని అనిపించట్లేదు సరే, కనీసం అందరూ చూస్తున్నారనే భయం కూడా లేదా అని అతని నుండి విడిపించుకోవాలని గింజుకుంటూ అడిగింది. బెదురుకళ్ళతో తన గుండెల మధ్య బందీగా ఉన్న ఆమెను చూస్తూ, పిచ్చి ఐష్, వాళ్ళంతా మనకు కనిపిస్తారు తప్ప మనం వాళ్ళకి కనపడము. అయినా భయపడడానికి, సిగ్గుపడడానికి నేనేమి తప్పు చేయడం లేదు. నా మనసుకు నచ్చిన అమ్మాయితో నా ఇష్టానికి ప్రవర్తిస్తున్నాను అన్నాడు. ఓ మై గాడ్, ఇరుక్కుపోయాను. చుట్టూ ఇంతమంది ఉన్నారు కదా, ఈయన గారు నార్మల్గా ఉంటారనుకున్నాను. ఈరోజు నా టైం బాగోలేదు అనుకుంటూ బెదురుకళ్ళతో అతని వైపు చూస్తుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ని చదివేస్తూ, సరే కానీ ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యూ చెప్పిన రోజు నుండి ఒకే ఇంట్లో ఉన్నా నా వైపు చూడవు, నేను పిలిస్తే పలకవు,
నాతో మాట్లాడవు, ఫోన్ చేస్తే కట్ చేస్తావు, హనీ కోసం మీ గదిలోకి వచ్చిన ఎవరో పిలుస్తున్నట్లుగా కిందకు వెళ్ళిపోతున్నావు, నేను ఆఫీస్కి వెళ్ళేలోపు నాకు కనబడకుండానే కాలేజీకి వెళ్ళిపోతున్నావు, నేను ఆఫీస్ నుండి రాకముందే త్వరగా డిన్నర్ చేసేసి గదిలో నుండి బయటకే రావడం లేదు, ఏంటి సంగతి అని అడిగాడు. ఇందులో సంగతి ఏమీ లేదు కిషన్ గారు, అవేవి నేను కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగాయంతే అంది అమాయకంగా. ఓ రియల్లీ? సరే అయితే నేను కూడా ఇప్పుడు ఏది కావాలని చేయట్లేదు, అనుకోకుండా జరుగుతుంది అంటూ ఆమె ముఖానికి దగ్గరగా వచ్చాడు. కిషన్ గారు ప్లీజ్ లీవ్ మీ అంది. కిష్ అన్నాడు. అంతే షాక్ అయిపోయి తన 2 చేతులను పెదవులకు అడ్డుగా పెట్టింది. ఆమె ప్రవర్తనకి నవ్వుకొని, నాకిప్పుడు కిస్ చేసే మూడ్ లేదు, ఇప్పుడు కొత్తగా మరొకటి ట్రై చేద్దాం అంటూ ఆమె నడుం మీద చేయి వేశాడు. కిషన్ గారు ప్లీజ్ లీవ్ మీ, మీరు ఇలా బిహేవ్ చేయడం ఏమీ బాగోలేదు అంది. కాల్ మీ కిష్ అన్నాడు. కిష్ గారు ప్లీజ్ లీవ్ మీ అంది మళ్ళీ. గారి వడ అన్నావనుకో మూడు తెచ్చుకొని మరీ కిస్ చేస్తాను అన్నాడు. అంతే టప్మని నోరు మూసేసింది. ఆమెనే చూస్తూ ఇప్పటికి వదిలేయాలా, ఎప్పటికీ వదిలేయాలా అని అడిగాడు గమ్మత్తుగా. ఎప్పటికీ వదిలేయండి అంది. ఏం, ఎందుకని వదిలేయాలి అన్నాడు. మీరు మంచివారు కాబట్టి అంది. ఏం, మంచివాళ్ళు ప్రేమించకూడదా, పెళ్లి చేసుకోకూడదా అని అడిగాడు. ఎందుకు కూడదు, మరి పిల్ల ఒప్పుకోకుండా ఎలా చేసుకోవాలి? ఎవరో చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడుతాను అంది. ఇంత పిచ్చిదానివేంటే, నేనెవరికి ఐ లవ్ యూ చెప్పాను? నాకు. నేనెవరితో ఇలా బిహేవ్ చేస్తున్నాను? నాతో. మరి ఒప్పుకోవాల్సిందెవరు? నేనే అంది ఏదో ట్రాన్స్లో ఉన్నట్లుగా. కదా, మరెందుకు ఒప్పుకోవట్లేదు? అంటే నేనంటే నీకు ఇష్టం లేదా అని అడిగాడు సూటిగా. ఏం చెప్తే వదిలేస్తారు అంది అమాయకంగా. ఆమెకి సమాధానం చెప్పకుండా ఆమె నడుం చుట్టిన పట్టుని సడలించాడు. సమాధానం చెప్పకుండానే వదిలేసిన ఆ చర్యకు తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. వెంటనే అక్కడి నుండి అతని దగ్గర నుండి పారిపోబోయింది. మళ్ళీ ఆమె చేతిని పట్టుకొని ఆపి, నిన్ను ఇప్పటికే వదిలాను, ఎప్పటికీ కాదు, బికాజ్ ఐ లవ్ యూ, వెళ్ళి కారులో కూర్చో, హనీ వస్తుంది అన్నాడు. అతని చేతిని విదిలించేసుకొని గబగబా ఆ గదిలో నుండి వెళ్ళిపోయిందామె. మోహన్, వైశ్యుకి ఒక మంచి సంబంధం వచ్చిందిరా అన్నాడు రామారావు. అప్పుడే వైశ్యుకి పెళ్ళా? అది ఇంకా చిన్నపిల్ల అంది మీనా. 60 సంవత్సరాలు వచ్చినా మన పిల్లలు మన కంటికి చిన్నపిల్లల్లానే కనిపిస్తారమ్మా అని కోడలికి సర్ది చెప్పి, మనవాళ్లే, మంచి సంబంధం, అబ్బాయి మంచివాడు, బుద్ధిమంతుడు, ఫారిన్లో జాబ్ చేస్తున్నాడు, తల్లిదండ్రులకు దూరంగా ఉండలేక వాళ్ళను తన దగ్గరికే రప్పించుకున్నాడు, నేనంతా వాకబు చేశాను, కన్నవాళ్ళను ప్రేమించేవాడు భార్యను కూడా బాగా చూసుకుంటాడు, ఏమంటావు మోహన్ అని కొడుకుని అడిగారు అతను. మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకోవట్లేదని తప్పుగా అనుకోకండి డాడీ, నా బిడ్డని మనకన్నా స్తోమత తక్కువ ఉన్న కుటుంబంలోనైనా ఇస్తాను, కానీ ఫారిన్ సంబంధం మాత్రం చేయను. వైషు మనందరి ప్రాణం, అలాంటప్పుడు తనకి దూరంగా ఇక్కడ మనం ప్రశాంతంగా ఉండగలమా? నా వల్ల కాదు. తన యోగక్షేమాల దగ్గరుండి చూడడానికి మనకి అతి దగ్గరగా ఉండేలా మంచి సంబంధం వెతకాలి, తనకే చిన్న కష్టం రాకుండా చూసుకోవాలి. అయినా వైషుకి అప్పుడే పెళ్ళేంటి? మీనా అన్నట్లు అది ఇంకా చిన్నపిల్లే, అప్పుడు ఈ ఆలోచన వద్దు అన్నాడు మోహన్. ఫారెన్ సంబంధం వద్దన్నావు సరే, నేను నీతో ఏకీభవిస్తాను, కానీ అప్పుడే పెళ్ళి వద్దు అంటే మాత్రం ఒప్పుకోను. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే అందరికీ ఆనందం అని తండ్రి అంటుండగా, అప్పుడే ఆఫీస్ నుండి ఇంట్లోకి వస్తున్న వైశాలి, ఏంటి తాతయ్య ఆనందం అంటున్నావు, ఏంటి సంగతి అని అడిగింది. నీ గురించేరా, నీకు పెళ్లి చేద్దామని మంచి సంబంధం తెచ్చాను అన్నారాయన. అంటే అదో రకంగా ముఖం పెట్టింది వైషు. ఆ ఎక్స్ప్రెషన్స్కి అర్థమేంటి? పెళ్ళి ఇష్టమైతే సిగ్గుపడాలి, అప్పుడే వద్దంటే నోటితో వద్దని చెప్పాలి, అవేవీ కాకుండా ఆ భయంకరమైన ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏంటి సంగతి? నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగారు తాతగారు. ఆ మాట వినగానే క్రిష్ ముఖం ఒక్క క్షణం కళ్ళ ముందు మదిలి మాయమైంది. అతని ఆలోచన రాగానే తనకి తానే షాక్ అయిపోయి, చచా, ఏం ఆలోచిస్తున్నాను నేను అని మనసులో అనుకుంటుండగా, ఏమైంది వైషు, ఎవరైనా ఉన్నారా అని అడిగితే చెప్పడానికి అంతసేపు ఆలోచిస్తున్నావు, కొంపతీసి నిజంగా ఎవరైనా ఉన్నారా అని రెట్టించారు తాతగారు. ఉన్నారు, ఫిల్మ్ స్టార్ ప్రభాస్ అంది కోపంగా.
ఆయన ఎవరిని చేసుకోనన్నాడే అన్నారాయన తమాషాగా. ఏంటి వెటకారమా? నా మనసులో ఎవరైనా ఉన్నారో లేదో నన్ను అడగాలా? మీకు తెలియదా? అయినా అప్పుడే పెళ్ళేంటి? 2-3 సంవత్సరాలు జాబ్ చేస్తానని మమ్మీని ఒప్పించాను కదా అంది. సర్లే, విత్తొకటైతే చెట్టు మరొకటవుతుందా? యథా రాజా తథా ప్రజ. ఇంట్లో మీ ముగ్గురిది ఒకే మాట అయితే ఇక నేనేం చేయగలను? మీ ఇష్టం అనేసి తన గదిలోకి వెళ్ళిపోయారు ఆయన. వైషు తన గదిలోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ను ఓ పక్కన పడేస్తూ, ఏమైంది నాకు? మనసులో ఎవరైనా ఉన్నారా అని తాతయ్య అడిగితే అతనెందుకు గుర్తొచ్చారు? అవునులే, ఎందుకు గుర్తుకురారు? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అని 100ల కొద్దీ మెసేజ్లు, 10 నిమిషాలకోసారి ఫోన్ చేసి విసిగించడాలు చేస్తుంటే ఇలాగే ఉంటుంది. అయినా ఆయన ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో, అతని ఉద్దేశం ఏంటో తెలిసాక కూడా నేను ఆయన గురించి ఆలోచించడంలో అర్థం లేదు. మంచివాడిలో నటిస్తున్నంత మాత్రాన చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా అయిపోలేరు. ఇకపై ఏ ఒక్క క్షణం కూడా అతని గురించి ఆలోచించకూడదు. ఐ హ్యావ్ టు చేంజ్ మై సెల్ఫ్ అనుకుంది. క్రిష్, కిషన్, హనీ కార్లో ఐషు కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. టైం అయిపోగానే స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తున్నారు. తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వస్తున్న ఐషుని తన క్లాస్మేట్ పిలిచాడు. ఏంటని వెనక్కి తిరిగి చూసింది. కాసేపు మాట్లాడాక బాయ్ అనేసి మళ్ళీ కదిలిపోతుంటే మళ్ళీ ఆపాడు. మరో 2 నిమిషాలు మాట్లాడి వెనుతిరగబోతుంటే మళ్ళీ పిలిచాడు. ఇదంతా చూస్తున్న కిషన్ ఇరిటేట్ అయిపోతున్నాడు. ఎవడ్రా వాడు అన్నాడు క్రిష్ కూడా అసహనంగా. ఐషుకి ఒక లెటర్ని ఇవ్వబోయాడు క్లాస్మేట్. ఏంటిది అంది ఐషు. చదివితే నీకే తెలుస్తుంది అన్నాడు యష్. లవ్ లెటరా అని డైరెక్ట్గా అడిగేసింది ఐషు. అవునన్నాడు. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంది. చదవకుండా నాట్ ఇంట్రెస్టెడ్ అంటే ఎలా అన్నాడు వాడు. చదవాల్సిన అవసరం లేదు, నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అంది. నో ఐషు, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మై లవ్. ఐ రియల్లీ లవ్ యూ సో మచ్, నాకు నువ్వు కావాలి అన్నాడు. ఐఎమ్ సారీ యష్ అనేసి కదిలి వెళ్ళబోయింది. ఆమె చేయి పట్టుకొని, ఏంటే రిక్వెస్ట్ చేస్తున్న కొద్దీ రెచ్చిపోతున్నావు? నాకేం తక్కువ? అందం ఉంది, ఆస్తి ఉంది, నువ్వంటే ఇష్టం ఉంది అన్నాడు వాడు. ఐషు చేతిని వాడు పట్టుకోగానే కోపంగా కారు దిగబోయాడు కిషన్. కొంచెం ఆగరా, ప్రతిదానికి తొందర ఎక్కువ నీకు అని వారించాడు క్రిష్. లీవ్ మై హ్యాండ్ అంది. వాడు వదల్లేదు. మరుక్షణంలో రెండో చేత్తో ఫడేల్మని వాడి చంపను పగలగొట్టి, ఇంకొకసారి టచ్ చేస్తే చెప్పుతో కొడతాను. నీకు ఆస్తి అందం ఉంది కానీ మేనర్స్ లేదు. ఇష్టం లేదని చెప్పాక అర్థం చేసుకుని వదిలేయాలి కానీ టార్చర్ చేయకూడదు అనేసి గబగబా రోడ్డు వైపుకు వచ్చేసింది. అబ్బాయేగా మజా అంటూ, రే, ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి వెళ్ళి తనని సేవ్ చేస్తావు. తనకి మళ్ళీ ఇటువంటి సమస్య ఎదురైతే తనేం చేస్తుందో చేయగలదో మనం తెలుసుకోవాలి కదా, అందుకే ఆగమన్నాను అన్నాడు క్రిష్. థ్యాంక్స్ బ్రదర్ అన్నాడు కిషన్. ఎందుకురా అడిగాడు క్రిష్. థ్యాంక్స్ చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయి అంతే, ఎందుకు ఏంటని ప్రశ్నలు వేయకు అన్నాడు కిషన్ తమాషాగా. చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అంటూ వెంటనే ఐషుకి పక్కగా కారుని ఆపాడు క్రిష్. ఐషు ఈ ముగ్గురిని చూసి, మళ్ళీ డిస్కోకైతే నేను రాను అంది కొంచెం కోపంగానే. తన చెంప మీద చేతితో నిమురుకుంటూ, అమ్మో, మేడంకి ఇష్టం లేని పని చేయగలమా? అందుకే సినిమాకి వెళ్దాం, అది కూడా నేను యాక్ట్ చేసింది అన్నాడు క్రిష్ డ్రైవింగ్ సీట్లోంచి. ఐషు కారులో కూర్చోగానే థియేటర్ దగ్గర ఆపాడు క్రిష్. రోలోని మొదటి 4 సీట్లలో క్రిష్, హనీ, ఐషు, కిషన్ ఇలా వరుసగా కూర్చున్నారు. అందరూ సినిమా చూస్తుంటే, వాడు నీతో ఏం మాట్లాడాడు అని అడిగాడు కిషన్. ఐషు జవాబివ్వలేదు. ఐషు, అడుగుతున్నది నిన్నే అని మళ్ళీ అడిగాడు. మీకెందుకు అంది. ఐఎమ్ సీరియస్ ఐషు, టెల్ మీ అన్నాడు. పెద్దబావ, నాకు స్క్రీన్ సరిగా కనిపించట్లేదు, మీరు ఇక్కడ కూర్చోండి అనేసి క్రిష్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది ఐషు. ప్లేసులు మారుతున్నప్పుడే నెక్స్ట్ రోలో కూర్చున్న వైశాలిని చూశాడు క్రిష్. ఇక సినిమా చూడడం మానేసి ఆమెనే చూస్తున్నాడు. వైషు తన ఫ్రెండ్ ప్రియతో సినిమాకి వచ్చింది. సినిమాలో క్రిష్ క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే వైషులో ఎక్స్ప్రెషన్స్ మారిపోవడం గమనించాడు క్రిష్. ఇబ్బందిగా సినిమాని చూస్తుందామె. మరి కాసేపటి తర్వాత హీరోయిన్ మీద రేపటం సీన్ వస్తుంది. అది చూసి తల పట్టుకొని కూర్చున్నాడు క్రిష్. ఇక సినిమాని చూడడం తన వల్ల కావట్లేదు వైషుకి. ప్రియా, నాకు తలనొప్పిగా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంది వైషు. సరే పద, ఇద్దరం వెళ్ళిపోదాం అంది ప్రియ. వద్దు, నీ ఫేవరెట్ హీరో మూవీ కదా, నువ్వు చూడు. బట్ ఐ కాంట్. మూవీ మరో 15 నిమిషాల్లో అయిపోతుందనగా ఫోన్ చేస్తే వచ్చి పికప్ చేసుకుంటాను అంది. నో ప్రాబ్లం, ఇల్లు దగ్గరే కదా, ఐ కెన్ మేనేజ్, యు గో అంది ప్రియ.
మరు నిమిషంలో అక్కడి నుండి వెళ్ళిపోయింది వైషు. ఇప్పుడే వస్తాను అని క్రిష్ కూడా సీట్లోంచి లేచాడు. ఎక్కడికి రా అని అడిగాడు కిషన్. నేనేమీ ఆడపిల్లని కాదురా, నువ్వు సినిమా చూడు, నేనిప్పుడే వస్తాను అని అతను కూడా బయటకు వచ్చాడు. హౌస్ దగ్గరే కావడంతో స్కూటీ తీసుకురాలేదు వైశాలి. దాంతో థియేటర్ని దాటుకొని వాకర్ సెక్షన్లో నుండి నడుస్తూ, ఏంటి ఈరోజు ఇంత ఖాళీగా ఉంది రోడ్డు, కనీసం ఆదివారం కూడా కాదు కదా అని అనుకుంది. అప్పుడే హాయ్ వైషు అనే పిలుపు విని తుల్లిపడి వెనక్కి తిరిగి చూసింది. ఎదురుగా క్రిష్ కనిపించాడు ఆమెకు. వెంటనే సినిమాలో ప్రస్తుతం వస్తున్న సీన్ గుర్తుకు వచ్చింది. అతన్ని చూడగానే ఆమెకు తెలియకుండానే ఆమెలో టెన్షన్ మొదలైంది. ఇంకా ఉంది. ఇప్పుడు ఇక్కడ క్రిష్ వైశాలితో ఏం మాట్లాడతాడు? ఇప్పుడైనా ఆమెకు అతని ప్రేమ నిజమని అర్థమవుతుందా? ఐషు కిషన్ ప్రేమను ఎప్పటికీ అంగీకరిస్తుంది? ఈ విషయాలు తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ప్రోత్సహించండి. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు.